హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ సెషన్స్. ఈ మధ్యకాలంలో మనకు కొన్ని కరెంట్ ఇష్యూస్ అప్పుడప్పుడు వార్తల్లో రిపీటెడ్గా వస్తున్నాయి. అలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మనకి 75 మార్కులు ఎస్ఎన్టీలో అట్లీస్ట్ ఒక 25 to 30 మార్క్స్ కరెంట్ ఇష్యూస్ మీద అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా పిఐబి రిపోర్ట్స్ మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అట్లా మనం తయారు చేసిన ఒక క్వశ్చన్, ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్ వీడియోలో చూపెట్టడం కూడా జరిగింది ఒకటి. ఓకే, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ఈ క్రింది విషయాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్. ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 నెదర్లాండ్స్లో రోటర్డామ్లో జరిగింది. సో ద వరల్డ్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ హ్యాస్ కండక్టెడ్ ఎట్ రోటర్డామ్, ఇక్కడ నెదర్లాండ్స్. ఇది కరెక్టా కాదా చూద్దాం. కరెక్టే, యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కరెక్టే అయినప్పటికీ చూద్దాం. అది మొన్న జరిగింది, నిన్న మనకు పిఐబిలో వచ్చింది కాబట్టి దాని బేస్డ్గా క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి హాజరయ్యారు. ద మీటింగ్ ఈజ్ అటెండెడ్ బై మనకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇది అటెండ్ అయింది ఎవరంటే ఈ ఇంధన వనరుల శాఖ మంత్రి కాదు, దానికి సంబంధించిన సెక్రటరీ అటెండ్ అయ్యాడు. చిన్న మిస్టేక్ వల్ల మనకు మార్క్ పోయే అవకాశం ఉంటుంది. దేశంలో మొట్టమొదటి బహుళార్థక సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించారు. The first multi-purpose national green hydrogen pilot project is started in ఎక్కడండి, హిమాచల్ ప్రదేశ్. సట్లెజ్ నది మీద మనకు నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది, బహుళార్థక సాధక ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కూడా ఆ 40 వీడియోస్ ఇంతవరకు చేసాం, దాంట్లో ఇది ఉంది ఒక వీడియో కూడా. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రోగ్రాంలో భాగంగా 2030 కల్లా సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనకు స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కొన్ని జాబ్స్ క్రియేట్ చేయాలని, కొంత ఈ రంగాన్ని కొన్ని లక్షల పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయాలని, ఫజిల్ ఫ్యూయల్స్ యొక్క ఇంపోర్ట్ కాస్ట్ తగ్గించుకోవాలని, ఇట్లా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే 2030 కల్లా సంవత్సరానికి 5 మిలియన్ టన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ 10 మిలియన్ టన్స్. ఎన్ని మిలియన్ టన్స్? 5 మిలియన్ టన్స్. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. 10 కాదు, మనం పొరపొచ్చిన 10 అని పెట్టి కరెక్ట్ పెట్టేస్తాం, తప్పు. ఓకే, కాబట్టి ఇక్కడున్న వాటిలో ఏంటి 1 and 3 అనేది మనకు ఆన్సర్. 1 మరియు 3 మాత్రమే సరి అయినవి. అంటే ఇక్కడ మనం అంటే సరైన వాటిని గుర్తించండి అని ఇవ్వాలి. అప్పుడు ఈ 4 మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న సెక్రటరీ, మినిస్టర్, సెక్రటరీ అనే పదాలు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ 5, 10 కన్ఫ్యూజ్ అవుతాం. అంటే స్పష్టంగా వీటి మీద మనకేంటి స్పష్టమైన సమాచారం ఉంటేనే ఇలాంటి ప్రశ్నలు మనం అటెండ్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఒకసారి చూద్దాం. వీటి యొక్క ప్రస్తావన మనకు లెసన్స్లో వచ్చాయా లేదా అనేది చూడాలనుకుంటే, ఎస్, ఇది మన కోర్స్ అండి. సో అది మన కోర్సులో చూసుకుంటే ఈ కోర్స్ ఉంది కదమ్మా, దీంట్లో మనకు ఎనర్జీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? అది ఎనర్జీ మేనేజ్మెంట్లో మనకు ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్, సూర్యగర్, సోలార్ ఎలియన్స్, విండ్ ఎనర్జీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, వేస్ట్ టు ఎనర్జీ, హైడ్రోజన్ ఇంట్రడక్షన్. హైడ్రోజన్ మీద మనం 3 చేస్తాం. ఒకటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇంపార్టెంట్. ఇది ఇక్కడ అన్ని చెప్పడం జరిగింది, దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి మొదలైనవన్నీ. అండ్ చూడండి, ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ఒకవేళ ఇది ఇక్కడ మనం మిస్ అయిపోతామేమో అని చెప్పి మళ్ళీ ఈ కోర్స్లో భాగంగానే ఆ టాపిక్ని మనం ఎక్కడ కూడా ఇవ్వడం జరిగింది అని అంటే కంటెంట్ ఈ కరెంట్ అఫైర్స్లో కూడా చూపెట్టడం జరిగింది. కరెంట్ అఫైర్స్ చూడండి, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్, జిమ్ కార్బెట్, అమ్కా, జటాయు, దివ్యాస్త్ర, గ్రేట్ ఇండియన్ బస్టెడ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్, జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మిషన్, ఏఆర్టీ ట్రీట్మెంట్, హీట్ వేవ్ కావడా, సస్టైనబుల్ ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. అది మనకు సట్లెజ్ నది మీద ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో నాథ్పా జాక్రీ వద్ద ప్రారంభించడం జరిగింది. ఓకే, సరే, మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే
ఇది ఏంటి పిఐబి రిపోర్ట్ నిన్న May 16th నిన్న ఇది రిలీజ్ చేయడం జరిగింది. సెక్రటరీ డైరెక్ట్గా చూడండి, సెక్రటరీ అంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. మనం మినిస్టర్ అనుకుంటాం కానీ అటెండ్ అయింది సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన పేరు భూపేంద్ర సింగ్ బల్లా. దేనికి అటెండ్ అయ్యాడండి? వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024, రోటర్డామ్, నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్ లార్జెస్ట్ సిటీ, ఈ సెకండ్ లార్జెస్ట్ సిటీ రోటర్డామ్. అక్కడ ఇది జరిగింది. హైలైట్స్ ద స్ట్రాటజిక్ విజన్ అండ్ క్యాపబిలిటీస్ ఇన్ ద డొమైన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. ఓకే, మనకు వ్యూహాత్మక ఏమి మన యొక్క విజన్ ఏంటి, మన సామర్థ్యాలు ఏంటి, దాంట్లో తెలియచెప్పడం జరిగింది అని ఇచ్చాడు. ఓకే, ఎక్కడ జరిగింది సమావేశం? మనకు రోటర్డామ్లో. వీటికి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మనం ఏంటి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించినట్టు, దాంట్లో మనకు పైలట్ ప్రాజెక్ట్స్కి అది ఒకవేళ 19,000 అబౌవ్ కోట్ల బడ్జెట్ దానికి కేటాయించినట్టు, పైలట్ ప్రాజెక్ట్స్కి కొంత, పరిశోధనలకు కొంత, యుటిలిటీస్కి కొంత కేటాయించినట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన లక్ష్యాలు ఏంటి, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వల్ల, భారత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వల్ల ఏమంటే, మనం ఏదైతే మన శిలాజ ఇంధనాల ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 50% వరకు తగ్గించుకోవాలనుకుంటున్నాం. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, నాన్ ఫజిల్ ఫ్యూయల్స్ ఎంత 2030 కల్లా జాతీయ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో భాగంగా 2030 కల్లా మనం శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని ఎంత శాతం వరకు తగ్గించుకోవాలనుకుంటున్నాం? 50% వరకు తగ్గించుకోవాలనుకుంటున్నాం అన్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇలాంటి అంశాలు చెప్పారు. అండ్ ఇక్కడ మన భారతదేశానికి దీంట్లో ప్రత్యేకంగా ఒక విభాగం, అంటే ఇక్కడికి వస్తున్న ఇన్వెస్టర్స్ కానీ, ఇక్కడికి వస్తున్న ఈ G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎవరు సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వాళ్ళు మన భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని, దానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి, వారి యొక్క సహకారాన్ని పొందడానికి ఒక సపరేట్ పెవిలియన్ని కూడా మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ద మేడ్ ఇన్ ఇండియన్ పెవిలియన్ ఎట్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్, అది మన వాళ్ళు ఇక్కడ ప్రారంభించారండి. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ సెటప్ ఇట్స్ ఓన్ పెవిలియన్ ఎట్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రోటర్డామ్, నెదర్లాండ్స్ డ్యూరింగ్ May 13 to 15. ఎందుకంటే ఇక్కడ మన తాలూకా లక్ష్యాలు ఏంటి, మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఒక 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. కాబట్టి కొన్ని గవర్నమెంట్స్ నుంచి రావచ్చు, కొన్ని సంస్థల నుంచి రావచ్చు. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సపరేట్ పెవిలియన్ పెట్టి మన యొక్క అంశాలు ఏంటి, మన యొక్క వ్యూహాలు ఏంటి అనేది వాళ్ళకు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ప్రయారిటీస్ ఏంటి అనేది మనం పేర్కొన్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ప్రయారిటీస్. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మనం బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనౌన్స్ చేసామంటే లాస్ట్ ఇయర్ జనవరిలో 19,744 కోట్ల బడ్జెటరీ అలొకేషన్స్ చేశాము. లక్ష్యాలలో ఒకటి ఏంటి లక్ష్యం అంటే, మనం 5 మిలియన్ మెట్రిక్ టన్స్ 2020 కల్లా, ప్రతి సంవత్సరం 2030 కల్లా ప్రతి సంవత్సరం కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేద్దాం అనేది లక్ష్యం. ఇది కూడా మళ్ళీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే, మనకు ఇగోండి 2023 జనవరిలో క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది, దీన్ని గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని. దీంట్లో ఎంత బడ్జెటరీ అలొకేషన్స్ ఇచ్చారంటే 19,744 కోట్లు ఇచ్చారు. దీంట్లో హై ప్రయారిటీ దేనికి ఇచ్చారంటే 17,490 కోట్లు సైట్ అనే ప్రోగ్రామ్. ఓకే, ఇది నేను అనాలిసిస్ చేశాను ఆల్రెడీ. 1,466 కోట్లు దేనికంటే పైలట్ ప్రాజెక్ట్స్కి. ఓకే, సైట్ అంటే సమ్వాట్ సస్టైనబుల్ ఇది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ సంబంధించిందేనమ్మా. 400 crores దేనికంటే R&D పరిశోధనకు సంబంధించి. ఒక 388 crores దేనికి సంబంధించిందంటే ఇతర కాంపనెంట్స్, మిషన్లో సంబంధించిన ఇతర కాంపనెంట్స్కి కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకు ఇవి అడుగుతాడు. రేపు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఏదైనా క్వశ్చన్ వస్తే, అది ఫస్ట్ మల్టీపర్పస్ది ఎక్కడ ప్రారంభించాం? సట్లెజ్లో, మనకి ఎక్కడ? నాథ్పా జాక్రీ, హిమాచల్ ప్రదేశ్. వరల్డ్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది మనకు? రోటర్డామ్. ఎక్కడండి? నెదర్లాండ్స్. ఎవరు అటెండ్ అయ్యారు? ఈ బల్లా నేత అని, తన సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. వీటన్నిటితో పాటు నేను ఇది చూపెట్టడానికి ముఖ్యమైన కారణం ఇదే. ద మిషన్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫాలోయింగ్ లైక్లీ టు అవుట్కమ్స్ బై 2030. 2030 కల్లా ఈ లక్ష్యాలను చేరుకోవాలని అనుకుంటుంది, ఈ ఉత్పత్తులు రావాలని అనుకుంటుంది. దాంట్లో ఏంటి అంటే, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ అట్లీస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. యాన్యువల్గా పెర్ annum విత్ అన్ అసోసియేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిషన్ ఆఫ్ 125 gigawatts ఇన్ ద కంట్రీ. అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ పారిశ్రామికంగా చేయొచ్చు,
ఇతర శక్తులను వినియోగించి కూడా చేయొచ్చు. వాటికి రకరకాల పేర్లు ఉంటుంది. బ్లాక్ అని, బ్రౌన్ అని, గ్రే అని, బ్లూ అని ఇట్లా పెట్టుకుంటాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే కేవలం పునరుత్పాదక శక్తి వనరులైన సౌర, పవన, జల ఇలాంటివి వినియోగించి మనం ఈ ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియ ద్వారా నీటి అణువుని వేరు చేసి హైడ్రోజన్ని సేకరిస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అర్థమైందా? అంటే ఇక్కడ వినియోగించిన ఇంధన వనరులు కూడా సుస్థిరమైనవి అయి ఉండాలి, పునరుత్పాదక వనరులు అయి ఉండాలి. అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి భారతదేశం అడిషనల్గా ఎంత గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల మీద దృష్టి పెడుతుందండి? 125 గిగావాట్స్. అంటే సౌరశక్తి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. అట్లా కాకుండా థర్మల్ ద్వారా పైరాలసిస్ లేదో ఎలక్ట్రాలిసిస్ చర్య ద్వారా మళ్ళీ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తామంటే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అనం, దాన్ని బ్లాక్ హైడ్రోజన్ అంటాం. మీకు అర్థమైందా? అంటే హైడ్రోజన్స్లో రకరకాలుగా ఉన్నాయి. ఏ శక్తి వనరులను వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నామో తద్వారా దానికి పేరు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసామనుకోండి, దాన్ని పింక్ హైడ్రోజన్, ఎల్లో హైడ్రోజన్ ఏదో రకరకాల పేరు పెడతాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఉత్పత్తి త్రూ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి మొదలైన వాటి ద్వారా ఎలక్ట్రాలిసిస్ చర్య ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటున్నాం? గ్రీన్ హైడ్రోజన్. ఈ అంశాలను మనం లెసన్లో భాగంగా డిస్కస్ చేసాం. ఇక్కడ ఇంకొకసారి మీకు నేను స్పృశించాల్సిన అంశం ఏంటి అని అంటే, ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030 టార్గెట్గా ఏమి సాధించాలనుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయటం. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో మనం వీడియోలో చెప్పని చూసుకోండి, ఏది క్లాసెస్ వీడియోలో. దానికోసం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం మనకు కావాల్సింది ఏంటి? పునరుత్పాదక ఇంధన వనరులు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అది ఎంత ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నాం? 125 గిగావాట్స్. అంటే ఇప్పుడున్న పునరుత్పాదక ఇంధన వనరులతో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయము. పునరుత్పాదక ఇంధన వనరులు 125 గిగావాట్ల వరకు స్థాపితంగా చేస్తూ దాని సహాయంతో ఏం చేస్తామంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తాం. 2, 8 లక్షల కోట్ల పెట్టుబడులు. అందుకే మనం సపరేట్ పవీలియన్ని పెట్టుకున్నాం. ఎక్కడ? వరల్డ్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. ఈ పెట్టుబడులను అట్రాక్ట్ చేయడానికి. ఎన్ని పెట్టుబడులను అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో భాగంగా? 8 లక్షల కోట్లు. మూడవది చూడండి, 6 lakh జాబ్స్. ఈ రంగంలో ఎన్ని లక్షల జాబుల సృష్టి లక్ష్యంగా పెట్టుకున్నాం? 6 lakh జాబ్స్. క్యుములేటివ్ రిడక్షన్ ఇన్ ఫజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఓవర్ 1 lakh crore. అంటే మనము క్రూడ్ ఆయిల్ కానీ బొగ్గుని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యాంథసైట్ బొగ్గు ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి. వాటి ఇంపోర్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని 2030 కల్లా కొంతమేర తగ్గిస్తూ ఎంత సేవ్ చేయాలనుకుంటున్నాం? 1 lakh crore, 1,00,000 కోట్లు. అదేవిధంగా అబాట్మెంట్ ఆఫ్ నియర్లీ 50 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. వార్షికంగా 50 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్, హరితగృహ వాయువుల ఉద్గారాలు మన భారత భూభాగం నుంచి ఏవైతే విడుదలవుతున్నాయో వాటిని నియంత్రించాలి అనేవి ఈ 5 లక్ష్యాలు దేని ద్వారా ఉన్నాయండి? 2030కి అందుకోవాలి. దేని ద్వారా? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా. ఈ 5 పాయింట్స్ కూడా మర్చిపోకండి. ఇవి 5 చాలా ఇంపార్టెంట్. నేనైతే ఆ 75 ప్రశ్నల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న గ్రీన్ హైడ్రోజన్ మీద వస్తుందని అనుకుంటున్నాను. అందుకే హైడ్రోజన్ సంబంధించి 3 వీడియోస్ ఆల్రెడీ క్లాస్లో చేసి పెట్టడం జరిగింది. 2 కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఓకేనా? మళ్ళీ మూవింగ్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ క్వశ్చన్. ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? నెదర్లాండ్స్లో రాటర్డామ్లో జరిగింది. ఫస్ట్ థింగ్. దీనికి అటెండ్ అయ్యింది ఎవరండి? బల్లా, సెక్రటరీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాట్ ద మినిస్టర్. థర్డ్ ఏంటండి? మొట్టమొదటి బహుళార్థక సాధక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని మనం ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఇది నాథ్పా జాక్రీ, హిమాచల్ ప్రదేశ్. ఒక్క రాష్ట్రం ఇచ్చాడు కాబట్టి కరెక్టే. అండ్ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రోగ్రాంలో భాగంగా 2030 కల్లా సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్, ఇట్ నాట్ 10 మిలియన్, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నాం. 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ద్వారా దీన్ని సృష్టించటం గ్రీన్ హైడ్రోజన్ని. ఇంకేంటి? 6 లక్షల ఉద్యోగ కల్పన, 50 మిలియన్ మెట్రిక్ టన్స్ హరితగృహ వాయువుల విడుదలని మనం నిరోధించటం. అర్థమవుతుందా? ఈ లక్ష్యాలను పెట్టుకోవటం జరిగింది. తద్వారా ఏంటంటే 2030 కల్లా శిలాజ ఇంధనాల మీద మనం ఏదైతే ఇంపోర్ట్స్కి ఖర్చు చేస్తున్నామో 1,00,000 కోట్లని ఆదా చేసుకోవటం అనేవి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఉన్న లక్ష్యాలు.
ఆ లక్ష్యాలను చూడాలి, అవసరమైన కరెంట్ అఫైర్స్ని చూసుకోవాలి, నోట్స్ కొంచెం నీట్గా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. అవుతుంది, మన కోర్స్ కంప్లీషన్కి కంప్లీట్ ప్రాసెస్ అవుతుందండి. కొంచెం ఏంటంటే నేను ఎప్పటికెప్పుడు లక్ష్యాలు పెట్టుకుంటున్నా, రీచ్ అవ్వలేకపోతున్నాను, కొంచెం డిలే అవుతుంది. మనం ఇప్పుడు కోర్స్ మనము 4th చాప్టర్లో ఉన్నాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రారంభించాను. మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇది అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ వాయిస్ బ్రేక్ అవుతున్నాయని చెప్పారు. మళ్ళీ అవే కొన్ని చేయడం ఇట్లా టైం డిలే అవుతుంది. అవి చేస్తాను. ఏవైతే వాయిస్ బ్రేక్ అవుతున్నాయో ఖచ్చితంగా మళ్ళీ చేస్తాను. మొన్న ఒక 2 వీడియోస్ మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ అని చెప్పారు. అవి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే అవి వచ్చి వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఇది పిఐబిలో చూడటం, ఇది చెప్పడం జరిగింది. కొంచెం సహకరించండి. మెల్లమెల్లగా అంతా అంటే బ్యాలెన్స్ వర్క్స్, ప్యాచ్ వర్క్స్, ఏదైతే ఎస్డిజి మనం 7 వరకు చెప్పామో మిగతావి ఇట్లా అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ నాకు కొంచెం నేను అనుకున్న టైంకి అవ్వట్లేదు. అది మేబీ 3rd వీక్ అండ్ 4th వీక్ ఆఫ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది. అది అయ్యాక కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ సిలబస్ మీద ఎంసీక్యూస్ చేసుకుంటూ వెళ్తాను. ఆ జూలై 1st నుంచి జూలై 28th వరకు 25th వరకు ఆ ఎంసీక్యూ సెషన్ నడుస్తుంది. కొన్ని యూట్యూబ్లో పెట్టడం, కొన్ని మన క్లాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నానండి. కొంచెం ఓపిక పట్టండి అమ్మ దయచేసి. నో డౌట్ అది సిలబస్ కంప్లీట్ చేసే మీ ముందు నిలబడతా. కొంచెం నేను అనుకున్న లక్ష్యం అంటే ఒక డేట్ అనుకుంటున్నాను, అది అవ్వట్లేదు, కొంచెం డిలే అవుతుంది. మీరు దయచేసి టెన్షన్ పడొద్దు. అదే జాయిన్ అయిన అభ్యర్థులకు నా అభ్యర్థన ఏంటంటే కొంచెం ఓపిక పట్టండి. నాకు ఇంకా ఇది ఫిక్స్, జూన్ 30th కల్లా ఎంటైర్ సిలబస్, ఏ మాత్రం ప్యాచ్ వర్క్స్ కూడా ఉండవు, మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎంసీక్యూస్ జియోగ్రఫీకి చేసినట్టే ఎంసీక్యూ సెషన్స్తో పాటు కరెంట్ ఇష్యూస్ ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే, అంటే లాస్ట్ 4-5 నెలల్లో మనం మర్చిపోయినవి కూడా చాలా ఉంటాయి, అవి ఏమైనా ఉంటే వాటిని కూడా పట్టుకుంటానండి. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి దయచేసి. థ్యాంక్ యూ.